పరుగు మరుపేరాని కథలు అలుపేలేని అరగై అభినయనాలు. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో చెప్తున్నా కదా, మనం స్ప్రింగ్ బ్రేక్కి 7 days ట్రిప్ వెళ్తున్నాము ఫ్లోరిడాకి. అది కూడా మన కొత్త టెస్లాలో వెళ్తున్నాము. 7 days మనము డ్రైవ్ చేసుకుంటానే పోవాలన్నమాట. కాకపోతే మన టెస్లాకి టింట్ లేదు. టింట్ అంటే అందరికీ తెలుసు కదా, మామూలుగా సైడ్ విండోస్ కానీ ముందర పక్క గ్లాస్ కానీ మనము కూల్ కోసం అంటే బ్లాక్ షేడ్ వస్తుంది కదా టింట్. సో అది లేదనమాట. మామూలుగా మనము ఎక్స్ట్రాగా అది వేయించుకోవాలా. అది ఎంత 700, 800, 1000 అవుతుంది. అది 1000 లేదు 700. అంటే మనము ఎన్ని విండోస్కి ఎన్ని విండ్షీల్డ్కి వేయించేస్తున్నాం అనేది అది నేను చెప్తాను ఇప్పుడు డీటెయిల్గా. సో అది అపాయింట్మెంట్ ఈరోజు తీసుకున్నాము. సో ఇప్పుడు టైం అవుతుంది మెయిన్, అందుకోసం ఇంత ఫాస్ట్ మాట్లాడుతున్నాను. తొందరగా పోయేసి ఆ టింట్ వేయించుకుందాం, లేదంటే మళ్ళీ మనం ఎండకి మాడిపోతాం వచ్చే లోపల. ఫ్లోరిడాలో ఎక్కువ ఉంటుందంట ఎండ, అంటే ఎక్కువ చెప్పలేము. ఎక్కువ ఎండ ఉంటుందంట, కొంచెంసేపు మళ్ళీ వర్షం వస్తుందంట, కొంచెం క్లౌడీగా ఉంటుందంట. ఆ వెదర్ని నమ్మేయలేదు, అందుకోసమని మనం టింట్ వేయించుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము. మొత్తం ఎంత అయింది ఇంకా అవన్నీ డీటెయిల్గా నేను చెప్తాను. ఈ బ్యాక్ విండోకి అయితే సరిపోతుంది అనుకుంటాను, కానీ ఇక్కడ చూడండి ఈ ఫ్రంట్ ఇట్లా మొత్తం ఫుల్ ప్లెయిన్గా ఉంది. ఇది అంతే, ఇట్లా ఫుల్ ఎండ పడుతుంది. మన పాత కార్కి ఆల్రెడీ మనం టింట్ వేయించినాము, ఇట్లా ఉంటుంది టింట్ వేయిస్తే. లేదు అప్పుడు 700 అయ్యా దీనికైతే. ఇదైతే బాగుంది, దీనికి ఈవెన్ ఫ్రంట్ కూడా ఉంది, లైట్గా వస్తుంది ఫ్రంట్కి. అంతా వేయించినాను మొత్తము. ఇప్పుడు మనం టింట్ ఈ 4 విండోస్కి వేయించాలా. ఈ 4 విండోస్కి అయితే $500 అంట. అట్లనే దీనికి బ్యాక్ సైడ్ అయితే మేము అస్సలు వద్దనుకున్నాము. ఈ బ్యాక్ సైడ్కి 200 ఏమో అన్నారు. అట్లనే ఈ పైన ఉంది కదా, ఈ పైన మొత్తం $700 అంట. ప్లస్ ఈ విండ్షీల్డ్కి ఈ ముందర పక్క గ్లాస్కి అయితే $300 అంట. సో మేమేమనుకుంటున్నామంటే 4 విండోస్కి ప్లస్ ఈ విండ్షీల్డ్కి మొత్తం ఈ 5ంటికి వేద్దాం అనుకుంటున్నాము. ఇది 500 ప్లస్ ఇది 300, 800 అవుతుంది. ఇప్పుడు $800 అవుతుంది. అవన్నీ వేయడానికి ఒక 2 hours పడుతుందంట. సో అక్కడే ఉండేసి మనము డైరెక్ట్గా కార్ తీసుకొద్దాం. వాళ్ళ దగ్గర అయితే ఇచ్చేది ముద్దు, అక్కడ వెయిట్ చేసి 2 hours తీసుకొచ్చేద్దాం. ఇది జున్ను మాట వినేది, నా మాట వినదు. అది రావే తొందరగా. అదేమంట ఏదది? దోశ పెనమా? ఇక్కడ యూపీఎస్లోనా? యూపీఎస్లో అది దోశ పెనం వెనక్కి వెళ్ళంట. లాస్ట్ టైం మనము టెస్లా టూర్ చేసినప్పుడు అందరూ అడిగినారు దీనికి స్పేర్ టైర్ ఉండదా అని. దీనికి టైర్ ఉండదు, ఎక్స్ట్రా టైర్ ఉండదు, ఓన్లీ ఈ 4 అనమాట. మన దానికి కూడా ఓల్డ్ హోండాకు ఉంది కదా, దానికి కూడా లేదు. మధ్యలో ఏం పంచర్ అయినా కూడా ఇంకేం చేసేది లేదు. దాదాపుగా ఏం అవ్వవు అంటారు. దానికైతే హోండాకి గాలి కొట్టే మిషన్ కూడా ఇచ్చినారు. దీనికి కూడా ఒకటి కొనుద్దాం అనుకుంటున్నాం. కొని పెట్టేసుకుంటే సరిపోతుంది. అవును, ఆర్డర్ చేసే మేలు నా రేపటికి అట్లా కదా ఉంటే మేలు. మధ్యలో ఎక్కడన్నా ప్రాబ్లం అయితే కనీసం గాలి కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి ఫుల్ ఎండ వస్తుంది. అయ్యో ఇప్పుడు షేడ్ వచ్చా, బాగా వస్తుంది ఎండ. సో టింట్ అయితే కంపల్సరీ ఉండాలా. అవి యూవీ రేస్లు అవి ఇన్ని కూడా మంచిది కాదు. కాకపోతే ఇది యూవీ రేస్ ప్రొటెక్టర్ అంటారు, తెలీదు. టింట్ ఉంటే బాగా చల్లగా హాయిగా ఉంటుంది. సంబంధం లేదంటే పగలు రాత్రి తేడానే నేను ఎప్పుడో మరిచాను. ఇప్పుడే ఇక్కడికైతే వచ్చినాము. ఇది టెస్లాకి ఆథరైజ్డ్ అంట. ఇది డైరెక్ట్ టెస్లా వాళ్ళు చేయరు, టెస్లా వాళ్ళు చెప్తారు అనమాట. ఎక్స్పెల్ అని ఇదేదో ఉంటుంది. లోపలైతే ఇట్లా ఉంది. ఇందాకే మాట్లాడినాము, వెయిట్ చేయమన్నారు. సో ఇక్కడ లోపల టింట్ వేస్తారంట. కొంచెం వెయిట్ చేయాలంటే, కొంచెం వెయిట్ చేయాలి. అంటే వేరేది ఉందంట ఆల్రెడీ కారు, అది లేట్ అవుతుందంట. అందుకోసమని మాట్లాడి కార్ కీస్ కూడా ఇచ్చేసినాము. ఆల్రెడీ వేరేది ఉందంట, అది అయిపోతూనే మంది తీసుకెళ్తారు. మన కార్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూద్దాం.
ఈ ఫ్రంట్ గ్లాస్లో ఉండి మనకి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బాగా కనిపిస్తారు. ఇది ఇట్లా ప్లెయిన్గా ఉంది ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా. తర్వాత టింట్ వేసిన తర్వాత చూద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే దీనికి అవసరం లేదు, ఈ పైన అవసరం లేదు. చూడండి, కనీసం మనకి ఈ బ్యాక్ ఉన్నట్లా ఇక్కడ ఉండిందా సరిపోయేది. చూడండి, మళ్ళీ తర్వాత టింట్ వేసిన తర్వాత చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడు టైము 3:15 అవుతా ఉంది. మేము ఇంట్లో స్టైల్ కొట్టి ప్రతి కనీసం కర్డ్ రైస్ అన్న తినేసిపోండి అంటే మేము వినలేదు. ఇప్పుడు చూస్తే ఫుల్ ఆకలేస్తూ ఉంది. వీళ్ళని పర్మిషన్ అడిగి ఒక 15 minutesలో వస్తాము, ఏమైనా తీసుకొని వస్తాము అని అన్నాము. వాళ్ళ లోపల ఆల్రెడీ కారు ఉండేది కూడా ఒక 20 minutes పడుతుంది అన్నారు. ప్రాబ్లం లేదు, పోయిరా పోండి అన్నారు. పోయి ఏమైనా ఫుడ్ తెచ్చుకుందాం. మళ్ళీ మన కార్ తీసుకెళ్ళిన తర్వాత ఒక 2 hours పడుతుందంట ఇది టింట్ వేయడానికి. సో చాలా టైం పడుతుంది. అంతసేపు మనము ఆకలికి ఉండలేము. దగ్గరలోనే ఏముందో చూసినాము. ఏంది, బర్గర్ కింగ్ ఒకటి, టాకో కబానా ఒకటి కావాలా. సో అక్కడికి వెళ్తున్నాం. టాకో కబానా ఇది జునుగానికి ఇష్టం. బీన్ అండ్ చీజ్ టాకోస్ ఉంటాయి ఇందులో. సో ఇది ఇష్టం. నాకు టాకోస్ ఇష్టం లేదు. Could I have 4 bean and cheese tacos, please? And that should be all. No, thank you. ఇవి టాకోస్ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళా మెక్డానల్డ్స్ పోవాలంట. అక్కడ మిల్క్ షేక్ ఏదో కావాలంట. అట్లనే నాకు బర్గర్ కింగ్లో బర్గర్ కావాలి. సంబంధం లేదంటే ఇప్పుడే బర్గర్ కింగ్కి వచ్చినాము. ఇక్కడ నా కోసం బర్గర్. Hi, could I have the number 1 Impossible Whopper, please? What was that, Mom? Could I have the Impossible Whopper? Everything on that Impossible where you like that cheese? Yes, please. ఎంత 8.55 Yeah. ఒక బర్గర్. మీల్ కూడా కాదు. మీల్ అయితే ఎంత $10 అవుతుంది. 12 అవుతుందా? అంటే టాక్స్ తో 12. ఇక్కడ కూడా బర్గర్ తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ తినడం వద్దు, వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మళ్ళీ వాళ్ళు ఈరోజు అవ్వదు అంటే రేపంతా ఫుల్ అపాయింట్మెంట్ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయంట. మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఈ బైక్ చూడండి, హార్లీ డేవిడ్సన్ అంట. చాలా బాగుంది, కాకపోతే చాలా హెవీగా ఉంది. ఇంకా వీళ్ళు రెడీ అవ్వలేదు, ఇంకా వెయిట్ చేయాలంట. ఇందులోనే టెంట్తో పాటు మనకి ఇట్లా స్క్రీన్స్ కూడా, కార్కి స్క్రీన్ వస్తుంది బ్యాక్ సైడ్ సీట్స్కి, అట్లాంటివి ప్లస్ ఈ స్పీకర్స్, ఊఫర్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తారంట. వీల్స్ కూడా చేస్తాను అనుకోండి. వీల్స్ కూడాను. మన కార్ అయితే తీసుకెళ్ళినారు. ఇక్కడ చేస్తున్నారు. ఈ ఫస్ట్ విండో అయితే అయిపోయింది. ఇది 30% అంట. Some cars we still have to hand pedal. Yeah. But these we have those 2 buttons on the seat on the other side. You touch them. Okay? So you don't have to touch the car and the blade, nothing anymore. Which is better, right? Yeah, We don't really have to. Also, it's quicker, right? Oh yeah. It is. జస్ట్ సింపుల్గా వేస్తున్నాడు. $800 అంట. $800. ఇంట్లో చేసుకుంటే డేగా చేసుకోవచ్చు. ఇక్కడంతా ఇవి ఉన్నాయి చూడండి. అట్లనే ఇక్కడ కట్టర్ కూడా ఉంది. దేనికి కావాలంటే ఏ కార్కి ఆ షేప్ చేస్తారు, ఈజీగా చేసేస్తారు. మరి బాధేస్తుంది మాకు చూస్తూ ఉంటే. ఈజీగా ఉంది. కాకపోతే విండ్షీల్డ్ ముందర పక్క అయితే మనం పెద్ద గ్లాస్కి అయితే మనము కష్టం అవుతుందేమో. ఇవి అయితే విండోస్కి అయితే ఈజీనే. సంబంధం లేదంటే పగలు రాత్రి తేడానే నేను ఎప్పుడో మరిచాను. ఇప్పుడే మొత్తం అయిపోయింది. టైం 6 అయింది. దాదాపు 2.5 hours కూర్చున్నాము. మాకైతే ఫుల్ అంటే టైర్డ్గా ఉంది. ఫస్ట్ ఇంటికి పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కాఫీనో టీనో తాగి దాని తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ చెప్తున్నారు, ఏవో రూల్స్ చెప్తున్నారంటే ఒక 3 days వరకు మనం రోల్ డౌన్ చేయకూడదు అంట, క్లోజ్ చేయకూడదు, ఇట్లాంటివి ఏవో చెప్తున్నారు. ఇంకా యాక్చువల్గా ఇది లైఫ్ టైం వారంటీ ఉంటుంది. వేరే స్టేట్కి పోయినా ఎక్కడికి పోయినా కూడా
సో అవన్నీ చెప్తాను, ఇంటికి వెళ్తాను ఫస్ట్. ఇప్పుడే ఇంటికైతే వచ్చినాము. ఇదైతే బాగా అనిపిస్తూ ఉంది. ఇంతకుముందు పోయినప్పుడు బాగా వేడిగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా ఈ డ్రైవర్ కానీ ప్యాసింజర్ కానీ కనిపించరు సరిగ్గా. చూడండి, ఇంతకుముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఇది చూడండి, అసలు కనిపించడం లేదు. ఇది వెనకలైతే ఇంక ఫుల్ జీరో, అసలు కనిపించరు. బాగుంది ఇప్పుడు ఇక్కడంతా కూడా. దీనికి మొత్తము ట్యాక్స్తో కలిపి $860 ఏమో అయింది. ఒక $30 ఆన్లైన్లో కూపాన్ ఉన్నింది. సో అది మైనస్ అయితే $830 అయింది. చాలా చాలా ఎక్కువ. ఆ 4 విండోస్కి ప్లస్ విండ్షీల్డ్కి అంతే. మళ్ళీ ఫ్రంట్ పైన రూఫ్కి లేదు, బ్యాక్ సైడ్ లేదు. రూఫ్కి ఒక్కటే మళ్ళీ $750 ఏమో అన్నారు. అదైతే వద్దనుకున్నాము. సో చాలా ఎక్కువ అది. ఇంకా ఏమో తెలీదు, అంటే అన్ని చోట్ల కనుక్కున్నాము, మొత్తం అన్ని చోట్ల కూడా దాదాపు ఇంతే అన్నారు. ఇంకా తప్పదు, డిఐవై చేయొచ్చు కానీ మళ్ళీ బబుల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా ఒకసారికే కాబట్టి ఓకే అనుకుంటున్నాను. ప్రత్యు పావుబాజీ చేసింది, ఆకలేస్తుంది. 7 అయింది టైం. $830 అంటే నార్మల్గా ఇండియన్ రూపీస్లో అయితే దాదాపుగా 60,000 65,000. అది చాలా చాలా బాధ వేస్తాయి మాకెందుకు. $830, $860 అంటే మళ్ళీ 30 ఏదో కూపాన్ ఉన్నింది, అది వేసినాం. విండ్షీల్డ్ కూడా అయినా ఓకే. ఇంక ఒకసారి కాబట్టి ఇంకెప్పటికీ ఉంటుంది. లైఫ్ టైం వారంటీ ఇచ్చినాడు. కాకపోతే ఈ 3 డేస్లో మనము ఆ విండోని కిందికి దించకూడదు అంట. సో కొంచెం అన్నీ చూసుకోవాలా. సో అది విషయం. ఇదైతే ఒక చిన్న వీడియో. మళ్ళీ రేపటి నుంచి ఇంకా ప్రిపేర్ అవ్వాలా. మన ట్రిప్ లోపల ఇవన్నీ కూడా చేపిద్దాం అనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎండకి అంతా కూడా ఇబ్బంది అవుతుంది. సో మొత్తానికైతే అయిపోయింది. ఇంకా ట్రిప్ కూడా కొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. సో అది విషయం. ప్రస్తుతానికైతే ఇది ఒక చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు నమస్తే.